BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచనజంగ్ ఎక్స్‌ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇప్పటికే 5గురు మృతి చెందారు. వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ ఒడిశా రైలు ప్రమాదం మర్చిపోనే లేదు. ఆ నెత్తుటి గాయాలు ఇంకా కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. ఇంతలోనే ఈ రైలు ప్రమాదం మరోసారి దేశ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్లో జరిగింది ఈ ప్రమాదం. వేగంగా వచ్చిన గూడ్స్ రైల్ ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొట్టింది. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ సీల్దా వెళ్తున్న క్రమంలో రంగపాని, నిజబరి మధ్య ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా బోగీలు గాల్లోకి లేచాయి. గూడ్స్ రైలు ధాటికి కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలు వెనక 3 బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ న్యూ జల్పైగురి స్టేషన్ నుండి బయలుదేరింది. రైలు రంగపాని ప్రాంతానికి చేరుకోగానే ఎదురుగా సరుకుతో ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ కు చెందిన 2 కోచులు బోల్తా పడి పట్టాలు తప్పాయి. ప్రమాద విషయం తెలియగానే రైల్వే అధికారులు, ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రైన్లో ఉన్న వారిని దింపేస్తున్నారు. అటు ఈ ఘటన ఎలా జరిగిందనేది ఇప్పుడు విచారణలో తేలాల్సి ఉంది. సిగ్నలింగ్ సమస్యతోనే గూడ్స్ రైల్ అదే లైన్లో కదిలినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.